వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. పాక్ సైన్యంతో ఎంతో వీరోచితంగా పోరాడి దురదృష్టవశాత్తు పాక్ సైనికుల తోటాలకు బలి అయిన అమర్ జవాన్ శ్రీ మురళీనాయక్. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళి తండాకు చెందిన మురళీనాయక్ జమ్మూ కాశ్మీర్లో పాక్ జవాన్ల తోటాలకు బలి అయ్యారు. మురళీనాయక్ 2022 నవంబర్లో అగ్నివీర్లో ఉద్యోగం సాధించి నాసిక్లో శిక్షణ తీసుకున్నారు. అస్సాంలో విధులు నిర్వహిస్తున్న మురళీనాయక్ను ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులకు పిలిపించారు. రాజేరీ సెక్టార్లో ఎల్ఓసి వద్ద పాక్ సైన్యం కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ యుద్ధంలో మురళీనాయక్ పాక్ సైనికుల తూటాలు తగలడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన వీరమరణం పొందారు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు మురళీనాయక్. తమ కుమారుడు దేశం కోసం వీరమరణం పొందడం తమకు ఎంతో గర్వంగా ఉందని అతని తండ్రి శ్రీరామ్ నాయక్ అన్నారు. శ్రీ మురళీనాయక్ భౌతికాయం కళ్ళి తండాకు తీసుకువచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు శ్రీ మురళీనాయక్ మనం అసలు నివాళులు అర్పిద్దాం.